శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినము నుంచి మరలా మనం ఒక క్రొత్త అంశాన్ని మరలా బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేయటానికి ప్రారంభిస్తున్నాం ఈ దినాన. అది దేవదూతలు వారి పరిచర్య. బైబిల్ గ్రంథం నుంచి దేవదూతలు వారు చేస్తున్న పరిచర్యను మనం ధ్యానిద్దాం. అనేక విషయాలు ఉన్నాయి కనుక ఒక ఎపిసోడ్లో మనం చేయలేం కనుక అనేక ఎపిసోడ్లో మనం ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలని మీరు ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవదూతలు వారి పరిచర్య, ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయవలసిందని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవదూతలు వారి యొక్క పరిచర్య. దూత అనగా మనందరికీ తెలిసిన రీతిగా వర్తమానాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి అందజేసే వారిని దూత అంటున్నాం. ప్రాముఖ్యంగా ఒక రాజు నుంచి ఇంకొక రాజ్యానికి ఆ వర్తమానాన్ని తీసుకెళ్లే వారిని మనము దూత అంటున్నాం. ఇంగ్లీష్లో ఏంజిల్ అంటున్నాం. ఏంజిల్ అంటే మెసెంజర్ అన్నారు. అంటే ఒక వర్తమానాన్ని తీసుకువెళ్ళేవారు అనమాట. ఒక వర్తమానాన్ని తీసుకువెళ్ళే వ్యక్తి. హిబ్రూ భాషలో మలాక్ అన్నారు. మలాక్ అంటే దేవదూత. దేవుని యొక్క దూతలు, వీరి గురించి వారు చేస్తున్న పరిచర్య ప్రాముఖ్యంగా మానవులకు. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఆదిలోనే ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న ఆ చెట్టు పండుని తిని ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరి వారు పాపం చేశారో వెంటనే దేవుడు ఆ జీవ ఫల వృక్షం దాని వద్ద ఒక దూతను కాపలా పెట్టినట్లుగా మనం ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న పండుని తిన్నారో వెంటనే దేవుడు దానికి స్పందించి మానవులు కూడా మనకులాగే మంచి చెడ్డలు తెలుసుకునే వారిలాగా అయ్యారు కనుక వీరు ఒకవేళ వారి యొక్క చేతిని చాచి ఈ జీవవృక్ష ఫలాన్ని వారు భుజించి దాని ద్వారా వారు ఇక కలకాలం కూడా జీవించే ప్రమాదం ఉన్నది. ప్రమాదం అంటే పాపం చేశారు కనుక ఆ పాప ఫలితాల ద్వారా వారు కలకాలం జీవించినట్లయితే అది ఆ యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. కనుక దేవుడు వెంటనే స్పందించి ఒక కెరూబును కావలిగా పెట్టినట్లుగా ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని యొక్క ఏర్పాటు ఏమిటంటే మానవులు ఆయనకు లోబడుచు ఆయన చెప్పినట్లుగా చేస్తూ కలకాలం జీవించాలా, నిత్యం జీవించాలనేది దేవుని యొక్క ఏర్పాటు. ఒకవేళ ఆదాము పాపంలో పడిపోయిన తర్వాత ఆ యొక్క జీవ ఫల వృక్షము యొక్క ఫలాన్ని తీసుకుని తిన్నట్లయితే వారు ఇక మరణం రాకుండా కలకాలం జీవించేవారు. కానీ పాపం చేశారు కనుక ఆ పాపం వలన వచ్చే దుష్ఫలితాలు ఏంటి? పాపం వల్ల వచ్చే దుష్ఫలితాలు వృద్ధాప్యం, ముసలితనం, అనేక రకాలైన రోగాలు, దానితో పాటు చూపు సరిగ్గా కనిపించకుండా పోవటం, చెవులు సరిగ్గా వినబడకుండా పోవటం, నడవలేకపోవటం, ఇక కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇక మంచానికే పరిమితి అయిపోవటం, ఈ రకరకాల దుష్ఫలితాలన్నీ కూడా పాపం తర్వాత మనుషులకు ప్రాప్తించాయి. ఈ విధంగా ఆదాము అవ్వ ఈనాటి వరకు ఒకవేళ జీవించి ఉన్నట్లయితే మరి వారికి ఎవరు పరిచర్య చేస్తారు? వారికి ఎవరు సహాయం చేస్తారు? వారి యొక్క బిడ్డలు, వారి మనవలందరూ కూడా పాప ఫలితాల వలన వారు మరణించి గతించిపోతారు. ఇక ఎవరు చూస్తారు వారిని? ఎవరు ఆదుకుంటారు వారిని? ఎవరు వారి యొక్క మంచి చెడ్డలు చూసుకుంటారు అంటే
ఇది చాలా కష్టమైన పని. మనందరికీ తెలిసిన రీతిగా మనలో అనేక మంది పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవటానికి ఉద్యోగం చేస్తూ లేకపోతే వ్యాపారాలు చేస్తూ ఆ పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలంటే అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నారు చాలామంది. వారి యొక్క బిడ్డలే కాకుండా వారి యొక్క మనవలు కూడా ఆ విధంగా వారిని చూసుకోవాలంటే, ఆ విధంగా పెద్ద వయసులో ఉన్న వారిని సాకాలంటే వారికి కూడా చాలా సవాళ్ళు వచ్చేస్తున్నాయి. కనుక తప్పకుండా ఆదాము అవ్వ ఇంకా జీవించి ఉన్నట్లయితే వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉండేవి. కనుకనే దేవుడు ఏది చేసినప్పటికీ అది మంచిదే. వెంటనే ఆ దేవదూతను కాపలా పెట్టారు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 3:24 గమనిస్తున్నాం. ఆ తూర్పు వైపు ఉన్న ఏదేను తోటలో జీవఫల వృక్షానికి వెళ్ళే ఆ మార్గాన్ని ఆ దేవదూత కాపలా కాస్తూ, మెరుస్తున్న ఆ ఖడ్గం నలువైపులు కూడా అంటే చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ ఇక ఎవ్వరు కూడా ఆ చెట్టు వద్దకు రాకుండా ఆ దేవదూత సంరక్షించారు ఆ యొక్క వృక్షాన్ని. ఇప్పుడు ఆ వృక్షం ఎక్కడున్నది? ప్రస్తుతం ఆ జీవ వృక్షం ఎక్కడున్నదంటే ప్రకటన గ్రంథం 22:1-4 పరలోకంలో జీవజల నది ఒడ్డునున్నట్టుగా మనకు వాక్యం బోధిస్తుంది. ఖచ్చితంగా ఇక జీవఫల వృక్షాన్ని దేవుడు భద్రపరిచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 మనం గమనించినట్లయితే దేవుడు ఇక దేవదూతలను ఒక ఆత్మలుగా సృష్టించి ఆయన పరిచారకులుగా, ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్ అంటున్నాం మనం, మినిస్టరింగ్ స్పిరిట్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. దేవుని యొక్క పరిచారకులుగా వారు మహిమతో నిండిన వారుగా దేవుడు చేసినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 మనం గమనిస్తున్నాం. దేవుడే ఈ యొక్క దేవదూతలను తన పరిచారకులుగా సృష్టించారు. కనుక దేవుడు ఏ పని చెప్తే ఆ పనిని తూచా తప్పకుండా దేవదూతలు చేస్తూనే ఉన్నారు. బైబిల్ గ్రంథం బోధించేది ఈ దేవదూతలు చేస్తున్న పరిచర్య ఈ లోకంలో ఎవరైతే రక్షణను అంగీకరించి ఆ రక్షణ భాగ్యంలో కొనసాగుతూ ఎవరైతే రక్షణ పొందబోతున్నారో వారికి పరిచర్య చేస్తున్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 కనుక యేసు ప్రభువు నమ్ముకుని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన వాక్యపు వెలుగులో ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే దేవదూతల యొక్క పరిచర్య మనకి ఎల్లప్పుడూ మనం జీవించినంత కాలం కూడా మనకు తోడుగా ఉంటుంది. మనందరికీ తెలిసిన రీతిగా దేవదూతలు మన యొక్క కంటికి కనిపించరు, కానీ వారు ఖచ్చితంగా ఈ లోకంలో ఉండి దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందబోతున్న వారికి పరిచర్య చేస్తున్నారు. దేవదూతలు చేసే మరొక పరిచర్య ఏమిటంటే దేవుని నమ్ముకున్న వారి చుట్టూ దేవదూతలు కావలి ఉండి ఎల్లప్పుడూ కూడా వారిని రక్షిస్తూ వారిని ప్రమాదం నుంచి విడిపిస్తారని 34వ కీర్తన 7 కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును మనం నమ్మినట్లయితే మన చుట్టూ కూడా దేవదూతను కాపలా పెట్టి మనకొచ్చే సమస్తమైన ఆ కీడు నుంచి, ఆ దుష్టత్వాన్ని నుంచి మనల్ని తప్పిస్తారు. ఎవరు కలుగు చేస్తారు మనకి కీడు? మన విరోధి ఎవరు? మన విరోధి సాతాను మనకి అనేక రీతిలుగా కీడు కలిగించడానికి, వీలైతే మనల్ని సంహరించడానికి సాతాను యొక్క పథకం. వాటన్నిటి నుంచి కూడా తప్పించడానికి, మనల్ని కాపాడటానికి దేవదూతలు ఎల్లప్పుడూ కూడా కావలిగా ఉంటున్నారు. కనుక మనకు వచ్చే ప్రతి ప్రమాదం నుంచి దేవదూతలు మనల్ని రక్షిస్తున్నారు. కనుకనే ఇంగ్లీష్లో గార్డియన్ ఏంజిల్ అంటున్నారు. అనగా అంగరక్షక దూత, లేకపోయినట్లయితే సంరక్షించే దూత అని మన భాషలో మనం చెప్పుకుంటున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో అంగరక్షకులు అనగా బాడీ గార్డ్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. ఎవరికి ఉంటారు? చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, విఐపి అంటున్నాం మనం ఇంగ్లీష్లో. అయితే ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైన వారికి ఈ విధంగా బాడీ గార్డ్ ఉంటున్నారు, అంగరక్షకుడు. అయితే దేవుని దృష్టిలో చూడండి, మనం చాలా ప్రాముఖ్యమైన వారు. కనుకనే దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఒక్కొక్క దేవదూతను ఈ రీతిగా బాడీ గార్డ్ లాగా, అంగరక్షకులుగా దేవుడు నియమిస్తున్నారు. దీనికి దేవుని నమ్ముకున్నామంటే
మన యొక్క విరోధి సాతాను ఏదో రీతిగా మనకి కీడు కలిగించాలని తన ప్రయత్నం చేస్తాడు కనుక ఆ సాతాను సమస్త ప్రయత్నాల నుంచి కూడా మనల్ని కాపాడటానికి దేవుడు ఒక అంగరక్షక దూత బాడీ గార్డ్ని పెడుతున్నారనమాట. దేవుని దృష్టిలో మనం ఎంత ప్రాముఖ్యమైన వారమో చూడండి. యేసు ప్రభు రోజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19:16 కనుక యేసు ప్రభు కుమారులుగా కుమార్తెలుగా మనము యువరాజులము యువరాణులము. కనుకనే మనకి దేవుడు ఈ లోకంలో మనం ఎంత సామాన్యులమైనప్పటికీ మనకి దేవుడు తన యొక్క దూతను ఆ బాడీ గార్డ్గా అంగరక్షకుడిగా నియమిస్తున్నారు. కంటికి మనకు కనిపించట్లేదు వారు, కానీ ఎల్లప్పుడూ కూడా మనతోనే వారు ఉంటారు మన జీవితకాలం అంతా. లేకపోయినట్లయితే ప్రభువు రెండోసారి వచ్చే వరకు కూడా ఆ దేవదూత తనకి ఇవ్వబడిన ఈ యొక్క బాధ్యత మన బాడీ గార్డ్ లాగా ఎల్లప్పుడూ మన చుట్టూ ఉండి కాపాడుతున్నారు. నోవాహు కాలంలో ఆ రకరకాల క్రూర జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా, ఈ నేల మీద ప్రాకే ప్రతి జీవి కూడా నోవాహు కట్టిన ఓడ దగ్గరికి లైన్గా వచ్చేసాయి. అయితే ఎవరు తీసుకొచ్చారు వారిని? వారికి ఎలా తెలుసు? ఈ యొక్క క్రూర మృగాలకి పక్షులకి ఎలా తెలుసు ఫలానా చోట నోవాహు ఉన్నాడు, ఆయన ఇంటి దగ్గరే ఓడ కట్టాడు, ఆ ఓడ దగ్గరికి వెళ్ళాలి మేము, జలప్రళయం వచ్చేస్తుంది అని వారికి ఎలా తెలుసు? అంటే ఖచ్చితంగా మన మానవ కంటికి కనిపించని ఆ శక్తులు, వాటినే మనం దేవదూతలని చెప్పుకోవచ్చు. ఆ దేవదూతలు ఈ క్రూర మృగాలన్నిటినీ కూడా అరణ్య ప్రాంతం నుంచి ఒక వరుసలో లైన్గా తీసుకొచ్చేశారు, మగ ఆడ. ఉదాహరణకు సింహాలు ఉన్నాయనుకోండి, మగ సింహం ఆడ సింహం, మగ పులి ఆడపులి, ఈ క్రూర జంతువులన్నీ కూడా వచ్చేసాయి. ఎవరు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా దేవదూతలు అనే మాట మనకి ఆదికాండం 7 మనకి కనిపించకపోయినప్పటికీ కంటికి కనిపించని దేవుని యొక్క పరిచారకులే ఖచ్చితంగా వారిని తీసుకొచ్చారు. లేకపోయినట్లయితే ఆ క్రూర జంతువులకు ఎలా తెలుస్తుంది? నోవాహు ఓడ ఎక్కడుందో, జలప్రళయం వచ్చేస్తుందని వారికి ఎలా తెలుస్తుంది? వాడికి తెలియదు, కానీ దేవదూతలే తీసుకొచ్చి ఉంటారు. మరి వచ్చినప్పుడు ఆ నోవాహు కానీ తన కుటుంబానికి కానీ ఎవరికి ఏ హాని చేయలేదు ఆ క్రూర జంతువులు, ఆ సింహాలు కానీ పులులు కానీ చిరుతపులులు కానీ. మనందరికీ తెలుసు దానియేలు గ్రంథంలో దానియేలు గారిని సింహాల బోన్లో వేసేస్తే రాత్రంతా సింహాలతో ఉన్నప్పటికీ ఆ సింహాలు దానియేలు గారికి ఏ హాని చేయలేదు. దానియేలు గ్రంథం 6:22 దేనికి హాని చేయలేదు దానియేలు గారికి రాత్రంతా? ఆ దేవదూత దానియేలు గారితో సింహాల బోన్లో ఉండి ఆ యొక్క సింహాల నోర్లు మూసివేశారు. ఇదే ఖచ్చితంగా నోవాహు కాలంలో కూడా జరిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ వచ్చిన సింహాలు కానీ పులులు కానీ చిరుతపులులు కానీ లేకపోతే విషసర్పాలు కానీ ఏది కూడా నోవాహు కానీ తన కుటుంబస్తులు ఎవ్వరికి కూడా ఏ హాని చేయలేదు. వాటన్నిటిని కూడా నోవాహు గారు తన సొంత పెంపుడు జంతువుల్లాగా వాటిని చేర్చుకొని వాటిని ఓడలోనికి తీసుకువెళ్ళిపోయారు. ఆదికాండం 7:8-9 ఈ విషయాలు చదువుతున్నాం. మరో సందర్భంలో ఆదికాండం 16 అబ్రహాము భార్య అయిన శారమ్మ గారికి బిడ్డలు కలగలేదు. ఆ రోజుల్లో ఆ రీతిగా పిల్లలు పుట్టకపోయినట్లయితే ఆనాటి సమాజం ఒక అనుమతిని ఇచ్చారు. ఏమిటంటే తన యొక్క భార్య తనకిష్టం వచ్చిన మరి ఒక స్త్రీని తను తీసుకొచ్చి ఈ యొక్క స్త్రీతో నీవు ఉండు, తనకి బిడ్డలు పుట్టినట్లయితే ఆ బిడ్డలు పుట్టని స్త్రీకి పుట్టిన వారుగానే సమాజం పరిగణించేది. కనుక శారమ్మ గారే హాగరును ఎంచుకొని, అనేక మంది ఉన్నారు అక్కడ పరిచర్య చేస్తున్నవారు అబ్రహాం గారికి శారా గారికి, తనకు నచ్చిన ఆ యొక్క పరిచారకురాలు హాగర్ను ఎంచుకొని ఆ హాగర్ను అబ్రహాం దగ్గరికి పంపించారు. ఈ విషయం మనకు తెలుసు. హాగరు గర్భవతి అయిన తర్వాత కాస్త గర్వించి శారమ్మ గారిని కాస్త చిన్న చూపు చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అందుకని 16:7-8-9 గమనించినట్లయితే అప్పుడు శారమ్మ గారు హాగర్ను కాస్త కఠినంగానే చూచింది. దాన్ని తట్టుకోలేని హాగరు శారమ్మ గారి దగ్గర నుంచి పారిపోయింది. ఆ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ అరణ్యంలో తాను ఒంటరిగా ఉండి తనెంతో బెంబేలు పడిపోతున్నప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవదూత ప్రత్యక్షమయ్యారు. దేవదూత ప్రత్యక్షమయ్యి హాగరు శారమ్మ గారికి పరిచర్య చేస్తున్న వ్యక్తివు కదా,
ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని దేవదూత పలకరించారు, ప్రశ్నించారు. ఆదికాండం 16:9 చూసినట్లయితే దేవదూత చెప్పారు హాగర్కు, నీవు తిరిగి నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళిపో అనగానే హాగరు దేవదూత మాటలు విని దానికి లోబడి వెళ్ళిపోయింది. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, దేవదూతలు అందరితో మాట్లాడరు కదా. సామాన్యంగా దేవదూతలు అందరితో మాట్లాడరు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో విశ్వాసులతో మాత్రమే మాట్లాడతారు. కనుక ఖచ్చితంగా హాగరు అబ్రహాం గారి యొక్క పరివారంలో ఒక పరిచర్య చేస్తుంది కనుక తను కూడా విశ్వాసురాలు అయిపోయింది. కనుకనే దేవదూత మాట్లాడారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు. ఆ మాటకు హాగరు లోబడింది. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, హాగరు ఈజిప్టు దేశానికి చెందినప్పటికీ అబ్రహాం గారు శారా గారి యొక్క పరివారంలో ఉన్నది కనుక తను కూడా విశ్వాసురాలు అయిపోయింది. ఇక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే మనం కూడా దేవుని యందు విశ్వాసం, భక్తి శ్రద్ధలు కలిగి ఉంటున్నామా? ఆదికాండం 16:10-11 గమనించినట్లయితే దేవదూత చెప్పారు యొక్క హాగరుకు, నీ యొక్క సంతానాన్ని నేను విస్తారంగా దీవిస్తాను, ఇక ఎవ్వరు కూడా లెక్కించలేనంత మంది నీ సంతానం అవుతారు. దేవదూత అన్నారు ఆదికాండం 16:11 నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఇష్మాయేల్ అని పేరు పెట్టు. దేనికంటే దేవుడు నీ యొక్క కష్టాలను చూచారు, నీ కష్టాలను విన్నారు ఆయన, కనుక ఇష్మాయేల్ అని పేరు పెట్టని దేవదూత చెప్పారు. ఎంత అదృష్టమో చూడండి హాగరుకు. దేవదూత మాట్లాడారు. ప్రియ సోదరి సోదరులారా, మాట్లాడటమే కాకుండా ఏం చెయ్యాలో చెప్పారు, జరగబోయే విషయాలు చెప్పారు. దేవదూతలు ఆపదలు మనల్ని ఆదుకుంటారు, విశ్వాసుల్ని మనకి కావలసిన ఆ యొక్క సలహాలు ఇచ్చి నడిపిస్తారు. మన కంటికి కనిపించకపోయినప్పటికీ దేవదూతలు ఖచ్చితంగా మన మనసుకు ఆ ఆలోచనలు దేవదూతలు మనకు అందిస్తారనమాట. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఇప్పుడు కూడా దేవదూతలు మనకి ఈ రీతిగా సహకరిస్తూ పరిచర్య చేస్తున్నారు. అబ్రహాము శారా గారు ఆక మమ్రే అనే ప్రాంతంలో వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ గుడారంలోనే ఉండేవారు. ఇంగ్లీష్లో టెంట్ అంటున్నాం మనం. అక్కడికి మధ్యాహ్న సమయంలో చాలా వేడిగా ఉన్న సమయంలో వారు భోజనం చేసేసి కాస్త వారు సింధూర వృక్షం క్రింద ఆ చెట్టు నీడని విశ్రాంతి తీసుకుంటే అబ్రహాం గారు ఆ గుడారం యొక్క ముందు ఆయన కూర్చుని విశ్రాంతి తీసుకుంటే 3 పురుషులు వచ్చారు. వారిని చూసి అబ్రహాం గారు సాష్టాంగపడి వారికి నమస్కరించి వారిని ఆహ్వానించి తీసుకొచ్చారు. వారికి కావాల్సిన మర్యాదలన్నీ కూడా చేశారు, నీళ్ళు ఇచ్చారు, ఆహారం పెట్టారు. వారు కొంతసేపు గడిపిన తర్వాత వెళ్ళిపోతూ అబ్రహామును శారాను దీవించి వచ్చే సంవత్సరం మేము వచ్చేటప్పటికి నీకు కుమారుడు పుడతాడని కూడా దీవించారు. అయితే వచ్చిన వారు ఎవరు? ఆ ముగ్గురు పురుషులు ఎవరు అంటే కొంతమంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. అది సరికాదు. వచ్చిన వారు ప్రభువు. ఆయన్ని మనం కొత్త నిబంధనలో యేసు ప్రభు అంటున్నాం. ఆయన 2 దూతలు వచ్చారు. అయితే మనకు ఎలా తెలుసు వచ్చిన వారు 2 దూతలు దేవుడని? అబ్రహాం గారు వారిని సాగనంపడానికి వెళ్తే వారిలో 2 పురుషులు, 2 మనుషులు ఆ సొదొమ వైపు మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వారు ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరు అనగా ఆదికాండం 18:22 ఆ మిగిలిన ఒక్కరు కూడా ఆయన దేవుడని చెప్పబడ్డది. ఆయనతో అబ్రహాం గారు మాట్లాడారు. అప్పుడు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి ఏ విధంగా నాశనం రప్పించబోతున్నారో ఆ వివరాలు కూడా చెప్పారు. అయితే ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే ఆదికాండం 18:33 అబ్రహాము ఇంటికి వెళ్ళిపోయాడు, దేవుడు పరలోకం వెళ్ళిపోయారు. ఇక మరి మిగిలిన 2 కూడా వచ్చిన వారు దేవదూతలు. అయితే దేవదూతలని మనకు ఎలా తెలుసు అనే ప్రశ్న వస్తుంది. ఆదికాండం 19 మొదటి 2 వచనాల్లో 2 దూతలు సాయంత్రం వేళ సొదొమ నగరానికి వచ్చినట్లుగా మన వాక్యంలో గమనిస్తున్నాం. అయితే వారు దేవదూతల్లాగా వచ్చారంటే కానే కాదు, మనుషుల రూపంలోనే వచ్చారు. అబ్రహాము శారా గారి దగ్గరకు కూడా మనుషుల రూపంలోనే వచ్చారు. ఈ సొదొమ నగరానికి కూడా వారు మనుషుల రూపంలోనే వచ్చారు. ఆదికాండం 19:5 ఆ రాత్రి వేళ సొదొమలో ఉన్న పురుషులందరూ కూడా లోతు ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చిన ఆ పురుషులు ఎక్కడున్నారు, ఆ మనుషులు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. వారిని బయటకు పంపించండి అన్నారు. అనగా
మనం గుర్తిస్తున్నది ఏమిటంటే దేవదూతలు సొదొమ కూడా మనుషుల రూపంలోనే వచ్చారు కనుక సొదొమ వాసులు కూడా పురుషుల రూపంలోనే కనిపించారు వారు. తర్వాత జరిగిన సంఘటన మనకు తెలుసు. ప్రార్థనాపూర్వకంగా 19వ అధ్యాయం చదవండి. ఆ దేవదూతలు ఫ్రీ ఆఫర్ ఇచ్చారు. మీకున్న కుమార్తెలు, మీ అల్లుళ్ళు, మీ యొక్క బంధువులు ఎవరున్నా సరే వెంటనే తీసుకొచ్చేయండి. ఉదయాన్నే ఈ యొక్క పట్టణం అంతా కూడా అగ్నితో దేవుడు కాల్చివేస్తారు. దీని యొక్క దుర్మార్గత దేవుని సన్నిధికి వచ్చిందని చెప్పారు. అయితే లోతుకు వివాహం అయిపోయిన కుమార్తెలు వారి భర్తలు ఉన్నారు. వారికి లోతు గారు వెళ్ళి చెప్పారు కానీ వారు నమ్మలేదు, అపహాసం చేశారు. లోతు గారు వచ్చేసారు. ఇంకా వివాహం కాని వారు 2 కుమార్తెలు ఉన్నారు. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో ఉదయాన్నే ఇంకా కాస్త వారు తచ్చాడుతున్నారు. ఏది పట్టుకెళ్ళాలో ఏది విడిచిపెట్టాలో వారి ఇంట్లో అన్నట్టుగా వారు ఇంకా సర్దుకుంటూనే ఉన్నారు. ఆ 2 దేవదూతలు మనుషుల రూపంలో వచ్చిన వారు లోతు ఆయన భార్య ఆయన కుమార్తెలు 2 చేతులు పట్టుకుని వారిని పట్టణం వెలుపలికి తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి ఆ కొండల వైపుకి వెళ్ళిపోమన్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో అదేంటంటే దేవదూతలు రాబోయే ప్రమాదాన్ని మనకు వివరిస్తారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి మనకి క్షేమకరమైన ప్రాంతానికి తీసుకువెళ్తారు. ఇక కడవరకాల చివరి దినాల్లో కూడా దేవదూతలు ఆ పరిచర్య మనకు అందిస్తారు. ప్రమాదం నుంచి తప్పిస్తారు, క్షేమకరమైన ప్రాంతానికి మనల్ని నడిపిస్తారు. చూచారా దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో లోతుకు తన కుటుంబానికి. తర్వాత మరలా హాగరుకు మరొకసారి దేవదూత ప్రత్యక్షమైనట్లుగా ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో హాగరు తనకి పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. దాదాపుగా 15 సంవత్సరాలు ఇష్మాయేలుకి. వారిద్దరు కూడా అబ్రహాము శారా దగ్గర నుంచి పంపించేయమని దేవుడు సలహా ఇచ్చారు. వారు వెళ్ళిపోతున్నప్పుడు వారు తీసుకువెళ్ళిన నీళ్ళన్నీ అయిపోయాయి. ఇక ఎంతో దాహంతో తన కుమారుడైన ఇష్మాయేలు చనిపోయే పరిస్థితికి వచ్చేశాడు ఆ యొక్క అరణ్య మార్గంలో. అప్పుడు హాగరు దూరంగా కూర్చొని దుఃఖిస్తుంది, తన కుమారుడు నీళ్లు లేక చనిపోతున్నాడని. దేవదూత మరలా ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాలు మనం ఆదికాండం 21వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో దేవదూత మరలా ప్రత్యక్షమయ్యి, దేనికి దుఃఖిస్తున్నావు, నువ్వు దుఃఖించవద్దు అనగానే దేవుడు హాగరు యొక్క నేత్రాలు తెరిచారు. ఆ ప్రక్కనే పెద్ద బావి నీటితో కనిపించింది. అంతవరకు ఆ ప్రాంతం అంతా తిరిగింది, ఎక్కడ కూడా బావి కనిపించలేదు. దేవుడు నేత్రాలు తెరిచినప్పుడు అప్పుడు బావి కనిపించింది. తను వెళ్ళి తన యొక్క ఆ బాటిల్లో నీళ్లు ముంచుకొని తెచ్చి తన కుమారుడికి ఇచ్చి తను కూడా త్రాగింది. దేవదూతలకి మనం ఎక్కడున్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, మనకున్న అవసరత ఏంటో, మనకు వచ్చిన శ్రమ ఏంటో అవన్నీ కూడా దేవదూతలు గుర్తిస్తారు. దానికి తగిన సహకారం చేస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. హాగర్కి ఆ రీతిగా దేవదూతలు సహాయం చేశారు. అబ్రహాము ఏకైక కుమారుడైన ఇస్సాకును ఆయన దహనబలి ఇవ్వమని దేవుడు చెప్పారు. ఆ మాటకు లోబడి అబ్రహాము మొరియా పర్వతాన్ని వరకు తీసుకెళ్ళి 3 రోజుల ప్రయాణం వెళ్ళి అక్కడ ఇస్సాకును బలి ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు చేసి ఇస్సాకును బలిపీఠం మీద పొరండబెట్టి కత్తిపైకి ఎత్తేశారు. ఇంకొక క్షణం ఉన్నట్లయితే తన ఏకైక కుమారుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దహన బలి అర్పించేసేవాడే. ఆదికాండం 22వ అధ్యాయం 11, 12 వచనాలు గమనించినట్లయితే దేవదూత ఆకాశం నుంచి చెప్పారు, అబ్రహామా నీ కుమారుడికి ఏ హాని చేయవద్దు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో నీకు ఎంత విశ్వాసం ఉన్నదో నేను ఇప్పుడు గుర్తించాను అన్నారు. అనగా దేవదూత ఆ యొక్క బలి అర్పణ చేయకుండా ఆపేశారు. అనగా దేవుడు ఎప్పుడు కూడా నరబలి కోరలేదు, ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ విధంగా చెప్పారంతే. కనుక దేవదూత మళ్ళీ కలుగు చేసుకుని అబ్రహామును ఆపేశారు. తర్వాత అబ్రహాం కంటికి ఒక పొట్టేలు కనిపించింది. ఇస్సాకుకు బదులు ఆ పొట్టేలును అర్పించినట్లుగా ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. యాకోబు తన తండ్రిని తన యొక్క అన్నని మోసం చేసి పారిపోతున్నప్పుడు ఆ సాయంత్రం వేళ లూజు అనే ప్రాంతం అది, అక్కడ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అక్కడున్న రాళ్లను తలదిండిగా పెట్టుకుని నిద్రపోతుంటే ఆ నిద్రలో ఆయనకి కల వచ్చింది. ఆ కళలో పెద్ద నిచ్చెన భూమి నుంచి ఆకాశం వరకు, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుతూ కనిపించారు. పైకి ఎక్కుతున్నారు, కిందకు దిగుతున్నారు. ఆ యొక్క నిచ్చెన యొక్క పై భాగాన నిలబడి ఉన్నారు. ఈ దృశ్యం చూచాడు ఆయన.
అయితే ప్రియ సోదరి ఈ విషయాలు మనం ఆదికాండం 28 అధ్యాయం 11 నుంచి వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యం అంటే ఖచ్చితంగా యేసు ప్రభుకు సాదృశ్యం. యేసు ప్రభు వారు తన యొక్క శిలువ త్యాగం వలన భూమిని పరలోకాన్ని మరలా అనుసంధానం చేశారు. ఈ భూలోకంలో ఉన్న నరులందరూ కూడా పాపం చేశారు కనుక ఆ పరలోకంతో మనము సంబంధం పోగొట్టుకున్న కనెక్షన్ తెగిపోయింది. మనకి యేసు ప్రభు శిలువ త్యాగం వల్ల మరలా ఈ భూమికి పరలోకానికి ఆ కనెక్షన్ మరలా వేయబడ్డదన్నమాట. ఈ విషయాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం గమనించినట్లయితే, ఇక మీదట నీవు మనుష్య కుమారుడి మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట నువ్వు చూస్తావని నతానీయులకు ప్రభు చెప్పారు. అనగా యాకోబు దర్శనంలో చూచిన ఆ నిచ్చెన, ఇంగ్లీష్లో ల్యాడర్ అంటున్నాం కదా, యేసు ప్రభుకి సాదృశ్యం. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యాకోబు పశ్చాత్తాపడ్డాడు కనుక యాకోబుని దీవించారు దేవుడు. ఆయన యొక్క మేనమామ అయిన లాబాని ఇంటికాడ ఆయన 20 సంవత్సరాలు ఉన్నారు. మరలా ఆయన తిరిగి వచ్చేస్తుంటే యాకోబుకు ఒక దేవదూతల సమూహం కనిపించింది. అనగా ఆయనకి ఇచ్చిన భరోసా ఏంటంటే దేవదూతలు ఆయన నన్ను నడిపిస్తున్నారు మళ్ళీ వెనక్కి మా తండ్రి ఇంటికి. ఆదికాండం 32 అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండం 32 అధ్యాయం 1-2 వచనాల్లో అప్పుడు యాకోబు గారు వర్తమానం పంపించారు తన అన్న అయిన యాషావుకి, నేను తిరిగి వస్తున్నానని. యాషావు 400 మందిని వెంట పెట్టుకుని ఇంకా పగ పోలేదు. 20 సంవత్సరాల కిందట జరిగిన ఆ సంఘటన మర్చిపోలేదు. ఇంకా పగ ఉన్నది, ఆయనకి కోపం ఉన్నది. తన యొక్క తమ్ముడైన యాకోబుని చంపేయాలని 400 మందితో వస్తున్నాడు, అంతేగాని ఆహ్వానించడానికి కాదు. అయితే వస్తున్న ఆ యాషావుకు దేవదేవతల యొక్క పరిచర్య వలన తన మనసు మారిపోయి చంపాలని వచ్చిన ఆ యొక్క యాషావు తన యొక్క తమ్ముణ్ణి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా దేవదూతలు పరిచర్య ద్వారా ఆ యొక్క ఇద్దరు అన్నదమ్ములు కూడా మరలా ఎంతో సంతోషంగా కలుసుకున్నారు. తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. దేవదూతల పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడ్డారు. ఆదికాండం గ్రంథంలో మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సంఘాల్లో కూడా, మన ప్రాంతంలో కూడా దేవదూతల పరిచర్య ద్వారా మనం దీవించబడి ఆయన వచ్చినప్పుడు కోటాను కోట్ల దూతలతో తిరిగి వస్తారు. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాకు కూడా దేవదూతల పరిచర్య కావాలా. రెండోసారి ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆ దేవదూతలు నన్ను కూడా తీసుకుని ఆ ప్రభువును ఎదుర్కోవటానికి తీసుకువెళ్తారు అనే నిరీక్షణ మనకు ఉన్నట్లయితే నాతో ఏకీభించండి, ప్రార్థించి ఈ యొక్క మొదటి ఎపిసోడ్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, దేవదూతల పరిచర్య ద్వారా ఎంతో మంది దీవించబడ్డారు ప్రభా. ఆదికాండం గ్రంథంలో మేము నేర్చుకున్నాం. మా జీవితాల్లో కూడా, మా కుటుంబాల్లో కూడా, మా ప్రాంతంలో కూడా నిన్ను నమ్ముకున్న మాకందరికీ కూడా మీ దేవదూతల పరిచర్య ద్వారా మాకు సహాయం అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు కోటాను కోట్ల దూతలతో వారితో కలిసి ఎత్తబడి మీతో యుగయుగాలు ఉండే ఆ ధన్యత మాకందరికీ అనుగ్రహించమని, వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని, ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక దేవదూతల గురించి వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా దీనికి సహకరించండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి. తెర మీద వచ్చే నంబర్కు మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రభు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు దేవదూతల గురించి తెలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.